ఈ ఎపిసోడ్లో వర్షాకాలంలో కనుక మనకి ఫీవర్ వస్తే నిర్లక్ష్యం చేయకుండా ఎలాంటి సిమ్టమ్స్కి స్పందించాలి అనేది తెలుసుకుందాము. నమస్తే, నేను డాక్టర్ కపిల హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఫీవర్ అనేది క్లైమాటిక్ చేంజెస్ వల్ల లేదా స్వతహాగా ఎలర్జీస్ ఉన్న బాడీలో డ్యాంప్నెస్ వల్ల, వెదర్ చేంజెస్ వల్ల ఫీవర్, సైనసైటిస్, ఎలర్జీస్, తలనొప్పి ఎక్కువగా చూస్తుంటాము. సో మనకు ఫీవర్ కనుక వచ్చినట్లయితే 1 or 2 టెంపరేచర్ 2 నుంచి 3 రోజుల వ్యవధిలో తగ్గకుండా ఉన్నట్లయితే మనము అలర్ట్ అయ్యి ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించడం మంచిది. అది కాకుండా వాంతులు పదే పదే కంటిన్యూస్గా రావడము, విరోచనాలు, వాంతులు 2-3 సార్ల కంటే ఎక్కువ అవ్వడము, విరోచనాలు 6, 7 లేదా 7 నుంచి 14 సార్లు జరిగినట్లయితే ఇమీడియట్గా అలర్ట్ అయ్యి డాక్టర్ని సంప్రదించడం మంచిది. మరియు కొంతమందిలో సడన్గా కడుపు నొప్పి రావడము, మరి కొంతమందిలో కండరాల నొప్పి, కంటి నొప్పి, తలనొప్పి తీవ్రంగా ఉండడము, అలాంటి విషయంలో అలర్ట్ అవ్వాలి. మరియు కొంతమందికి దద్దుర్లు రావడము, 3 రోజుల తర్వాత దద్దుర్లు రావడము, ఈ చిగుర్ల నుంచి బ్లీడింగ్ రావడము, నోస్ నుంచి బ్లీడింగ్ రావడము, ఇయర్స్ నుంచి బ్లీడింగ్ రావడము, అలా అక్కడక్కడ ఎర్రటి క్లాట్స్ లాగా ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు మనము అలర్ట్ అయ్యి డయాగ్నోస్టిక్స్లో కనుక చూసుకున్నట్లయితే బ్లడ్ టెస్ట్లో సిఆర్పి మరియు ఈఎస్ఆర్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్తో పాటు హిమోగ్లోబిన్ రీడింగ్, ప్లేట్లెట్ కౌంట్ రీడింగ్, బ్లీడింగ్ టైం అన్నీ చెక్ చేసుకొని చూసుకోవడం ముఖ్యమైన విషయము. అందులో కనుక ఏమైనా లెవెల్స్ తగ్గినట్లయితే ఫీవర్ ఎందుకు వచ్చింది అంటే మలేరియా టెస్ట్ కానీ, టైఫాయిడ్ టెస్ట్ కానీ, NS1 టెస్ట్ కానీ చేయించి అందులో నిర్ధారించుకోవచ్చండి. ఫీవర్ వస్తే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఫీవర్ వచ్చినప్పుడు హాట్ ఫుడ్ ఏదైనా, సూప్ కానీ, మరియు అతి ముఖ్యంగా నీరు ఎక్కువ తాగిపిస్తూ ఉండాలి. వాటర్, కొబ్బరి ఎక్కువ చల్ల గనక ఉన్నట్లయితే హాట్ సూప్స్ ఇవ్వడము. డెంగ్యూ ఫీవర్లో ORS, ఎలక్ట్రాల్స్, ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ వీక్నెస్ని కంపెన్సేట్ చేయడానికి ఎక్కువ ఇవ్వాలి. మనకి సైనస్ ఎలర్జీస్ ఉన్న వారిలో హాట్ సూప్స్, ఏదైనా వేడి పదార్థము లిక్విడ్ ఫామ్లో కిచిడి, దాల్ కిచిడి అలాంటి సూప్ తినిపిస్తూ ఉండాలండి. అంటే వీక్నెస్ని కంపెన్సేట్ చేయడానికి. ఫ్రూట్స్ కూడా ఫ్రెష్వి బాగా శుభ్రపరిచి ఇవ్వడం మంచిది. అతి ముఖ్యంగా హాట్ ఫుడ్ ప్రిఫర్ చేయడమే మంచిది. అలా కాకుండా ఫీవర్లో మన హోమియోపతిలో చాలా బాగా మెడిసిన్స్ ఉన్నాయండి. సడన్ ఫీవర్ వచ్చినట్లయితే ఎకోనైట్ చాలా బాగా పనిచేస్తుందండి, సడన్ వెదర్ చేంజెస్ వల్ల కూడా. మరియు కొంతమంది పిల్లలకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి హై ఫీవర్ వస్తుంది, వారిలో బెలడోనా చాలా బాగా పనిచేస్తుంది. సివియర్ తలనొప్పి ఉంటుంది వారిలో. కొంతమందిలో థ్రోట్ ఇన్ఫెక్షన్తో పాటు సివియర్ థ్రోట్ ఇన్ఫెక్షన్, చిరాకు ఎక్కువగా ఉంటుంది, వారిలో హెపార్సల్ఫ్ చాలా బాగా పనిచేస్తుందండి. కొంతమందికి ఫుడ్ కన్జంప్షన్ వల్ల హై ఫీవర్ అనేది వస్తుంటుంది, వారికి యార్సినిక్ ఆల్బ్ చాలా బాగా పనిచేస్తుంది. కొంతమంది అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల సడన్గా స్టమక్ పెయిన్ రావడముతో పాటు స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల వారికి వస్తుంటుంది. వారికి నక్సోమికా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఏదేమైనా కానీ అక్యూట్ ఫీవర్స్కి కూడా హోమియోపతి కూడా ఇమ్మీడియట్గా ప్రతిస్పందిస్తుంది. కాబట్టి హోమియోపతి డాక్టర్ని కూడా మీరు సంప్రదించుకోవచ్చు. ధన్యవాదాలు.